ఔ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ పి జేఆర్. నమస్కారం మాస్టర్ జేఆర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. 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 To your lotus feet. నమస్కారం మాస్టర్ సివివి. To your lotus feet. Om Bhuvasvaha. Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Bhuvasvaha. Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Bhuvasvaha. Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Welcome to homeopathy class. Homeopathy, divine science of healing. ఈరోజు మన టాపిక్, today's topic is how to select semilumum in homeopathy. ఇది మన టాపిక్ ఈరోజు.
సో ఇందులో మనం అవగాహన అంటే ఇది చాలా కేటగిరీస్ గా చెప్పుకుంటాం. యాక్చువల్లీ దిస్ టాపిక్ ఇస్ నాట్ ఎ సింపుల్ టాపిక్. చాలా హైయెస్ట్ సబ్జెక్ట్ సెలక్షన్ ఆఫ్ సిమిలమ్ అనేటువంటిది. అయితే ఈరోజు మనం చెప్పుకునేటువంటిది మాత్రం అట్ ది లోయెస్ట్ లెవెల్, నాట్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్. లోయెస్ట్ లెవెల్లో మనం ఎలా అంటే మనం ఆల్రెడీ బయోకెమిక్స్ చెప్పుకున్నాం, తర్వాత ఇంజనీర్స్ గురించి మనం చెప్పుకున్నాం, తర్వాత నెమ్మది ఇలాంటివి మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాం. సో వీటిలో మనం ఎలా డ్రగ్ పట్టుకోవాలి ఏంటి. సో మెడిసిన్ మీరు క్యాచ్ చేయడానికి, తర్వాత మీరు మెడిసిన్ ఏది మనం తెలుసుకోవాలి అనేటువంటి దానికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పేషెంట్ని మీరు గమనించినప్పుడు మీకు పేషెంట్ యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ చెప్తారు. అంటే రెస్పిరేటరీ ట్రబుల్ ఉందనుకోండి, కోల్డ్, కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్, ఇలాంటి సిమ్టమ్స్ మనకు వస్తాయి. లేదా ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్ అనుకోండి, ఏదో వికారంగా ఉందంటే నాసియా అంటాడు, వామిటింగ్స్ అంటాడు, లేదా లూజ్ మోషన్స్ అంటాడు, కడుపులో నొప్పి అంటారు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్. Like that, of every system we have certain symptoms which we can expect in that disorder. సో అలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద రాసేసుకోండి. పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, సరే ఓకే డైజెస్టివ్ డిజార్డర్ ఏంటి, సో నా కడుపులో నొప్పి ఉందండి, వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, నాకు మంది ఇవ్వండి అని వస్తాడు మన దగ్గరికి. అలాంటి సిమ్టమ్స్ అన్నీ ఒక పక్కకి రాసేసుకోండి. దీని తర్వాత మీరు మొత్తం 3 పేజెస్, త్రీ స్టెప్స్లో మీరు డ్రగ్కి వస్తారు. మీరు ఫస్ట్ కేటగిరీస్ పేషెంట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హిస్ డిసీజ్, అది మీరు పేపర్లో రాసేసుకున్నారు. నెక్స్ట్ పేజ్లో మీరు రాసుకునేటువంటి పాయింట్స్ ఏముంటాయంటే, సో ఫస్ట్ పేజ్లో రాసుకునేవన్నీ మీకు ఆల్రెడీ యూ హ్యావ్ గుడ్ ఐడియా ఆఫ్ ఇట్. ప్రతి వాళ్ళు ఆ డిసీజ్లో ఒక ఫీవర్ ఉందనుకోండి, ఫీవర్లో మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఏదో ఫీవర్ అంటాడు, లేదా ఎనీ ఇన్ఫెక్షన్ సంబంధించిన సిమ్టమ్స్ ఏవో మనం జనరల్గా ఎల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేటువంటి సిమ్టమ్స్, చలి ఉంది అంటాడు, జ్వరం, ఏదో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చెప్తారు కదా. అవన్నీ అంటే డిసీజ్కి సంబంధించిన సిమ్టమ్స్ అవన్నీ ఒక పేపర్ మీద రాసేస్తాం. నెక్స్ట్ పేజీలో మీరు రాసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంటంటే, ఇవి కాకుండా ఇంకా ఏవైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, అదర్ దాన్ డిసీజ్ సిమ్టమ్స్, వెదర్ ద పేషెంట్ హ్యాస్ ఎనీ అదర్ కంప్లైంట్స్, like if he has digestive disorder, say like vomitings, loose motion, something he has. Other than this, do you have any other complaints? If we ask, then the patient may have the complaints related to the digestive disorder, like he may have headache, or he may be very weak, or he may have other associated complaints, other symptoms he may have. So you please note the other symptoms that he has along with his main complaint. Don't consider only main complaint. You are supposed to consider the other associated symptoms with the main complaint. Like the same, he may have headache, or he may have some other symptoms along with this main complaint. If you take digestive disorder, వాడికి హెడేక్ ఉండొచ్చు, తలనొప్పి ఉండొచ్చు, లేదా నీరసం ఉండొచ్చు, లేదా చేత కావట్లేదు అంటాడు, లేదా నాకు చిరాకుగా ఉందంటాడు. ఇలాంటి సిమ్టమ్స్ వాడు ఏవి చెప్తాడో అలాంటివన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ప్లీజ్ నోట్ డౌన్ ద సిమ్టమ్స్ ఆఫ్ వాట్ ఆల్ హీ ఎక్స్ప్రెసెస్ అదర్ దాన్ హిజ్ మెయిన్ కంప్లైంట్. జాగ్రత్త, అంటే ఎప్పుడైనా సరే వెనెవర్ యు ఆర్ ప్లానింగ్ టు సెలెక్ట్ సిమిలిమమ్, ప్లీజ్ సిట్ ఇన్ కామ్ మైండ్. ప్రశాంతంగా కూర్చోండి. డోంట్ బి హర్రీడ్, డోంట్ బి యాంగ్షియస్, డోంట్ బి ఫియర్ఫుల్. అమ్మ ఈ జబ్బు మనం తగ్గించగలుగుతాం లేదో, మనం మందిగలుగుతాం లేదో, వీడికి తగ్గుతుందో లేదో, హోమియోపతి అని చెప్పుకున్నాం అనేదో క్లాసులో చెప్పారు, మనం మొదలు పెట్టాం ప్రాక్టీస్, వీడికి మనం ఈగలుగుతాం లేదో. నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ థింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. బీ బ్రేవ్. ధైర్యంగా కూర్చోండి అంతే. మీరు కూర్చునేటప్పుడు మంది వేయడానికి మీరు కూర్చున్నప్పుడు ఏంటంటే
మన ఇంట్లో వాళ్ళకి మనం మంది ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఫస్ట్ వస్తాయి జనరల్గా. బయట వాడికి ఇంకా అంత ఛాన్స్ రాదు. సో మన ఇంట్లో వాళ్ళకి మనం మంది ఇచ్చేటప్పుడు వాడికి మనం ఎలా కనబడాలి, మన ఇంట్లో వాళ్ళకి ముందు మనం భయపడేటట్టు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ముందు వాడికి కంగారు వద్దురా నాయన నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు ముందు అంటారు వాడి ఇంట్లో వాళ్ళు. సో మీరు ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి మందులు ఇచ్చేటప్పుడు, మందు సెలెక్ట్ చేసేటప్పుడు. సో ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి అంటే ఏంటంటే, మీకు వ్యాధి గురించి, తర్వాత ఔషధముల గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం మీకు కలిగి ఉండాలి. మీకు సపోజ్ వాడి జ్వరం అనగానే ఓన్లీ 3-4 డ్రగ్స్‌లని వీటిలోనే పెట్టేద్దాం అని అనుకోకండి. షుడ్ హావ్ బ్రాడ్ ఐడియా. ఉదాహరణకి హైదరాబాద్‌లో ఏ సంతైనా మనకు తెలుసు. ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పండి అంటే, సార్ నన్ను గాంధీనగర్ తీసుకెళ్తారు. ఓకే. ఎక్కడ గాంధీనగర్‌లో? ఎక్కడ? అలా మనం ఎలా అయితే సౌండ్ ఐడియాగా మనం ఉంటాం, మనం ఉండేటట్టు ప్లేస్ గురించి, అలాగే హోమియోపతి గురించి కూడా మీరు ఒక బ్రాడ్ ఐడియా మీకు కలిగి ఉండాలి. గాంధీనగర్ అదెక్కడండి? గాంధీ గారు మా ఊర్లో లేరండి అన్నట్టుగా, లేదా ఇక గాంధీనగర్ అక్కడెక్కడో కదా సార్, ఇక్కడ అంటున్నారేంటి మీరు? సపోజ్ మీరు మిస్టేక్ అయి ఉంటారు సార్, జాగ్రత్త. అలా మీరు మాట్లాడారనుకోండి, మనం మెడిసిన్స్ హ్యాండిల్ చేయలేం, మనం కేస్ హ్యాండిల్ చేయలేం. మనం కేస్ హోమియోపతిలో హ్యాండిల్ చేయాలంటే మీకు హోమియో ఔషధముల పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవసరం, నాలెడ్జ్ అవసరం. అలాగే వ్యాధి పట్ల కూడా దాని యొక్క విధానం ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటిది తెలుసుకొని ఉండాలి. ఆ వ్యాధి అంటే నాకు తెలియదండి, నేను మందు అంటే ఇస్తాను, మీరు లక్షణాలు చెప్పండి నేను మందు ఇస్తాను అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, కొన్ని వ్యాధుల యొక్క వేగం చాలా ఇదిగా ఉంటుంది. కొన్ని వ్యాధులు నిదానంగా ఉంటాయి. కొన్ని వ్యాధుల్లో కొన్ని లక్షణాలకు మనం చాలా ఫాస్ట్‌గా హ్యాండిల్ చేయాలి. కొన్నిటికి కొంచెం ఇవాళ ఒక డోసేజ్ రేపు చెప్పండి అనొచ్చు. కొన్నిటికి అలా అనకూడదు. ఉదాహరణకి డయేరియా అన్నాం అనుకోండి. ఏవండీ పొద్దున్నుంచి నాకు 3 మోషన్స్ అయ్యాయి. 3 మోషన్సే కదా, ఇగో ఇదొక డోస్ ఏసుకొని నాకు మళ్ళా రేపు చెప్పు అనలేం మనం ఒక్కొక్కసారి. ఇంకేమన్నా మోషన్స్ మళ్ళా ఏమన్నా ఎక్కువైపోతాయి. ఇప్పుడు 3 మోషన్స్ అయ్యాయి. ఏమన్నా 3, 4 అయిపోతే నాకు మళ్ళా చెప్పు అనాలి మనం అంతైతే. వి షుడ్ హావ్ గుడ్ ఆలోచించాలి మనం క్లియర్‌గా. అదేదో కలరా టైప్‌లో ఉన్నాయనుకోండి మోషన్స్, మనం రేపు చెప్పామంటానికి వాడు రేపు చెప్పేంత వరకు వాడు రాలేడు వాడిక్కడికి. మనమే వాడి ఇంటికెళ్ళి మందు ఇయ్యాలి అన్నట్టు అయిపోద్ది వాడి పరిస్థితి. సో అది కాదు సార్, నేను అలా అనుకోలేదండి. ఇలాంటివి ఎన్ని మాట్లాడినా ఇట్ ఆల్ ట్రబుల్సమ్. సో మీరు ఎప్పుడైనా సరే ఔషధాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఆ వ్యాధి పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవసరము. తర్వాత ఔషధముల పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవసరము. ఈ 2 చక్కగా మన దగ్గర 2 పుస్తకాల్లాగా 2 నాలెడ్జెస్ మన బుర్రలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రశాంతంగా కూర్చోవాలి. అంటే మీ మైండ్‌లో ఐడియాస్ ఈజీగా ఫ్లోట్ అవ్వాలి. భయం అనేది ఉండకూడదు. లేదా వ్యాధి వినగానే మీరు రిపర్టరీ నొక్కగానే, లేదా మీరు నెట్‌లో కొట్టగానే మీకు కొన్ని డ్రగ్స్ టకటకగా ఇచ్చేస్తాడు. అలాంటి నాలెడ్జ్ మీరు పెట్టుకొని మీకు యూజ్ ఉండదు. చాట్‌జీపీటీలో మీరు సింప్టమ్స్ పెడితే డ్రగ్ ఇచ్చేస్తుంటది. మన ఇంత క్లాసులు ఇదంతా మీకు టైం వేస్ట్ అలా అనుకుంటే అసలు. చాలా మన క్లాస్ సింప్టమ్స్ కొట్టగానే టకటకగా మెడిసిన్స్ ఇచ్చేస్తుంటది. కానీ మీరు సెలెక్ట్ చేసేటువంటి విధానం వేరు, చాట్‌జీపీటీ సెలెక్ట్ చేసేటువంటి విధానం వేరు. వీక్‌నెస్ అని కొట్టామనుకోండి, వీక్‌నెస్ ఏ లెవెల్‌లో ఉంది వాడికి అనేటువంటిది తెలియాలి. డయేరియా అని కొట్టగానే ఆ డయేరియా ఏ లెవెల్‌లో ఉంది అనేటువంటిది అది చాట్‌జీపీటీ ఇట్ కెనాట్ అసెస్. వేరస్ యూ కెన్ అసెస్. ఒక మనిషే అక్కడ ఉన్నటువంటి పేషెంట్‌ని చూసినప్పుడు వీడికి ఏ డ్రగ్ వేయాలి, వాడు వీక్‌నెస్ అంటే వీడికి చైనా వేయాలా, లేదా కాలిఫాస్ వేయాలా, లేదా సల్ఫర్ వేయాలా, యాసిడ్ ఫాస్ వేయాలా, వెరాట్రామాల్ వేయాలా, ఏదెయ్యాలి? ఏ డ్రగ్ వేయాలి? ట్యూబర్క్యులినం వేయాలా, సిఫిలినం వేయాలా? వీక్‌నెస్ అని కొట్టగానే అన్ని డ్రగ్స్ ఇచ్చేస్తుంది. సో మానవుడు మాత్రమే దాన్ని డిస్టింగ్విష్ చేసుకోగలడు. రిపర్టరీ చేయలేదు, చాట్‌జీపీటీ చేయలేదు, నెట్ చేయలేదు. బాగా క్లియర్‌గా చెప్తున్నాను నేను. వాటిని పట్టుకుంటే వీఆర్ హాఫ్ సక్సెస్‌ఫుల్ డెఫినెట్‌గా. హాఫ్ సక్సెస్ అంటే మీ దగ్గరకు 100 మందికొస్తే 50 మందికి మీరు గ్యారంటీ తగ్గించగలరు చాట్‌జీపీటీని పట్టుకుంటే. బట్ మీ ఓన్ బ్రెయిన్‌ని మీరు వాడి మీరు మెడిసిన్స్ ఇస్తే డెఫినెట్‌గా మీరు 100/100 మీరు క్లినిక్ అయ్యేప్పటికి యెస్, ఈరోజు అన్నీ మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేశారు, పర్ఫెక్ట్‌గా మెడిసిన్స్ ఇచ్చారనేటువంటిది మీకొస్తుంది. అది రెండిటికి తేడా.
సో కమింగ్ టు అవర్ పాయింట్, వీ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్. ఈ రెండు మనకు బుర్రలో ఉన్నాయి. అప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా వ్యాధి గురించి చెప్పినటువంటి లక్షణాలన్నీ మీరు రాసుకోండి. ఇంకా డిసీజ్ ఏంటి, ఏం డయాగ్నోస్ అవ్వలేదు మన దగ్గర, ఇంకా జస్ట్ ఈ నాలెడ్జ్ మనకుంది. సో పేషెంట్ చెప్తున్నటువంటి సిమ్టమ్స్ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి మీరు అవన్నీ రాసి పెట్టుకోండి. అవన్నీ రాసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, పేషెంట్ సిమ్టమ్స్ ఇవన్నీ రాసుకున్న తర్వాత నెక్స్ట్ దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఒకటి రాసుకోండి అని చెప్పా. ఈ సిమ్టమ్స్ ఒకటి రాసుకోవడం అనేటువంటి చేయండి. ఇంకేమైనా బాధలు ఉన్నాయా అని అడగండి ఎప్పుడైనా సరే. అది పేషెంట్ ఏమో చెప్తాడు మీకు. పేషెంట్ ఏవో చెప్తాడు మీరు అవి కూడా రాసుకోండి. అవి కూడా రాసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇవి రాసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ దాకా రాసుకున్న తర్వాత మనం ఓన్లీ ఇప్పుడు ఒక అక్యూట్ కేసు, ఒక సాధారణమైనటువంటి కేసు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేటువంటి పాయింట్లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఏంటంటే మనం అక్కడే నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి వీటిలో మనం డ్రగ్ ఎలా వేసుకోవాలి అనేటువంటి అది ఉన్నప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, పేషెంట్ యొక్క దేహ ధర్మ వైఖరులు అంటాం తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే కనుక మనం మొడాలిటీస్ అంటాం. పేషెంట్ మొడాలిటీస్, ఇది చాలా ముఖ్యం, ఇది రాసుకోండి. దేహ ధర్మ వైఖరులు, వైఖరులు ఒత్తుక, దేహ ధర్మ వైఖరులు ఇవి రాసుకోవాలి. లేదా ఇంగ్లీష్లో అయితే మొడాలిటీస్ అంటాం. ఏంటి మొడాలిటీస్ అంటే కనుక, పేషెంట్కి తను బాధపడుతూ ఉన్నప్పుడు తనకి ఏవి తీసుకోవడం చేత తనకి ఉపశమనం కలుగుతోంది, ఏవి వాతావరణం లేదా ఎటువంటివి తీసుకోవడం చేత తనకి ఉద్రేకం అవుతోంది వ్యాధి, వీటిని ఏమంటామంటే కనుక దేహ ధర్మ వైఖరులు. చల్లగాలికి చాలా హాయిగా నిద్రపడుతోంది పేషెంట్కి, ఫ్యాన్ వేసుకుని పడుకుంటే హాయిగా పడుకుంటున్నాడు. ప్లీజ్ నోట్ డౌన్ దట్ సిమ్టమ్. ఫ్యాన్ వేసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, చలి వణుకు వచ్చేస్తోందండి బాగా మా వాడికి, అప్పుడు ఫ్యాన్ ఆపేయమంటున్నాడు. ప్లీజ్ నోట్ డౌన్ దట్ సిమ్టమ్. పేషెంట్ అస్తమానం దాహం అంటున్నాడు, తను కొంచెం మంచినీళ్ళు తాగితే కొంచెం తనకి హాయిగా ఉంది అని ఫీల్ అవుతున్నాడు, తను కొంచెం ఉపశమనం ఫీల్ అవుతున్నాడు, తను మంచినీళ్ళు తాగినప్పుడల్లా తను ఫీలింగ్ రిలీఫ్, ఇలాంటిది ఒకటి రాసుకోండి. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఏంటంటే, అంటే అలా పేషెంట్ కొన్ని లక్షణాలు మీకు చెప్తారు, ఈ లక్షణాలని జాగ్రత్తగా రాసుకోవాలి. అంటే ఏంటంటే, నీకు దాహం ఉందా లేదా, నీకు గాలి పడుతోందా లేదా, నీకు పక్క కంఫర్ట్గా ఉందా లేదా, లేదా కాసేపు ఒక్కో పక్క మీద పడుకుంటున్నాడు, కాసేపు ఇంకో పక్క మీద పడుకుంటున్నాడు. వీరికి ఎప్పుడూ హాయిగా పడుకునేవాడు అదే పక్క మీద, అదే బెడ్ మీద రోజు వాడు పడుకునేది, కానీ ఈరోజు బెడ్ మీద పడుకోలేకపోతున్నాడు మనిషి. ఏంటో నడువంతా బాగా నొప్పిగా ఉంటుందండి, పడుకోలేకపోతున్నాను అని చెప్పి లేస్తాడు, కూర్చుంటాడు. సో హీస్ హ్యావింగ్ డిస్కంఫర్ట్ ఇన్ లయింగ్ ఆన్ బెడ్. సో అలా ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి జనరల్గా వాడికి, చల్లదనం, వెచ్చదనం, ఈ రెండింటివి జాగ్రత్తగా ప్రతి పేషెంట్ని మీరు అడిగి తెలుసుకోవాలి. వెచ్చదనం నీకు బాగుందామా, చల్లదనం బాగుందా, లేదంటే చల్లదనం చాలా హాయిగా ఉందండి, ఇంకా కొంచెం ఒక గ్లాసు చల్లనీళ్ళు ఇస్తే తాగుదామని ఉందండి అని అన్నారు, సరే అది చల్లనీళ్ళు, అది అలా రాసుకోండి, ఇమ్మని కదా నా ఉద్దేశం. ప్లీజ్ నోట్ డౌన్ దట్ సిమ్టమ్. ఏవి తీసుకుంటే నీకు హాయిగా ఉంది, ఏవి తీసుకుంటే నీకు ఎక్కువగా ఉంది. 10 మంది మాట్లాడుతుంటే, ఇంట్లో మాట్లాడుతుంటే నాకు తలనొప్పి ఎక్కువగా ఉందండి, ఎవరు మాట్లాడకూడదు, నాకు తలనొప్పి వస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్ దట్ సిమ్టమ్. మీకు అదే అలోపతిలోకి వెళితే మీకు మైగ్రేన్ అంటే ఏదో టాబ్లెట్ ఇచ్చేస్తారు అంతే. బట్ ఇన్ హోమియోపతి వీ హ్యావ్ డిఫరెంట్ డ్రగ్స్. వాడికి తలనొప్పి ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడకుండా ఉంటే తలనొప్పి హాయి, వాడికి రిలీఫ్ ఫీల్ అవుతాడు అంటే అదొక సిమ్టమ్ కింద రాసుకోండి. ఎక్కడ, సెకండ్ పేజీలో ఇవన్నీ. అలాగే తలనొప్పి ఉన్నప్పుడు వాడికి లైట్ ఉండకూడదు రూమ్లో. ప్లీజ్ నోట్ డౌన్ దట్ సిమ్టమ్. ఎవరు మాట్లాడకూడదు, లైట్ ఉండకూడదు, తడిగుడ్డ కళ్ళ మీద ఇలా నడినెత్తిని ఇలా వేసుకుంటాడు, ఇక్కడ ఫోర్ హెడ్ మీద తడిగుడ్డ వేసుకుంటాడు అనుకోండి, అది రాసుకోండి. ఇవన్నీ రాసుకోవాలి మీరు హోమియోపతిలో. అంటే
బికాస్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ పర్మనెంట్ ట్రీట్మెంట్. టెంపరీ ట్రీట్మెంట్ కాదు మనం చేసేది. పర్మనెంట్గా వాడికి తలనొప్పి తగ్గించగలమా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీఆర్ సపోజ్ టు ఆన్సర్. అలాంటిది చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునేటువంటిది నేను చెప్పేటువంటి విధానం. పర్మనెంట్ అక్కర్లేదు సార్, టెంపరీ అంటే మీకు ఆ క్లాస్ వేరుగా తీసుకుంటాం. అట్టగట్టగా మీకు ఎలా చేయాలి చెప్పేస్తారు, అది కూడా చెప్పేస్తాను మీకు కావాలంటే. పర్మనెంట్ అక్కర్లేదు సార్, మీరు ఓన్లీ టెంపరీ, ఇప్పుడు తలనొప్పి ఉంది తగ్గడానికి నాకు మంది చెప్పండి అంటే అది చేసుకోవచ్చు. కానీ మీకు అందులో పూర్తిగా తగ్గదు, అది తేడా. అలాగంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వాడికి లైట్ ఉండకూడదు, సౌండ్ ఉండకూడదు. కొందరికి ఎలా ఉంటుందంటే తలనొప్పి ఉంటే అలా వరండా డోర్ తీసి లేదా మేడ మీదకి వెళ్ళి అలా నిదానంగా అలా నడుచుకుంటూ తిరుగుతుంటే ఆ చల్లగాలికి హాయిగా ఫీల్ అవుతారు సాయంత్రం పూట, రాత్రి పూట. సో ఇఫ్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్, ప్లీజ్ నోట్ డౌన్ దట్ సింప్టమ్. కొందరికి తలనొప్పి ఉంటే అలా లైట్ మ్యూజిక్, అలా మంచి సినిమా పాటలు ఏమైనా అలా పెట్టుకుని అలా కళ్ళు మూసుకుని అలా ఉంటే వాడికి నెమ్మదిగా తగ్గుతుంది తల. అది రాసుకోండి. కొందరికి తలనొప్పి ఉంటే నిద్రపోతే తగ్గుతుంది, కొందరికి తలనొప్పి ఉంటే నిద్ర పట్టదు. ఏం మాట్లాడించగల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు అలా తలపేసి పెట్టాడు, హాయిగా నిద్రపోతాడు, లేచేసాడు వాడు ఫ్రెష్ అయిపోతాడు. కొందరికి తలనొప్పి అసలు నిద్రే పట్టదు. నిద్ర వస్తే కదా నాకు తగ్గేది, నిద్రే రావట్లేదు, నన్ను ఏం చేయమంటే ఇప్పుడు నాకు తలనొప్పి ముందు నాకు నిద్ర వచ్చేటట్టు మా టాబ్లెట్ కానీ. సో వాడికి స్లీప్ లెస్నెస్ డ్యూ టు హెడేక్ అని చెప్పి రాసుకోండి సిమ్టమ్. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఒక పక్కన రాసుకోండి జాగ్రత్తగా. ఇవి ఈ సెకండ్ పేజీలో రాసుకునే సిమ్టమ్స్ అన్నీ కూడా బాగా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. వాడికి ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్కి ఉన్నటువంటి దానికి లింక్గా ఉండేటువంటి దేహధర్మ వైఖరులు ఇవన్నీ కూడా. ఆ హెడేక్ ఉంది లేదా డైజెస్టివ్ డిసార్డర్ ఉంది, వాడికి మోషన్ అయ్యి వచ్చిన తర్వాత వాడు నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అంటాడు కొందరు. కొందరు నాకు అసలు ఏమొద్దు, నాకు అంత కడుపులో అంత ఏంటోగా ఉంది అంటారు కొందరు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ రాసుకోవాలి. జస్ట్ వీఆర్ సపోజ్ టు నోట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్. ఇలాంటివి మీరు ఒక్కొక్కసారి పేషెంట్కి చెప్పరు. మీరు పేషెంట్ని ఒక 10 నిమిషాలు ఒక అరగంట మీరు వెళ్ళి మీరు పేషెంట్ దగ్గర కూర్చుంటే మీకు అర్థం అవుతుంది ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా. సో ఈ సిమ్టమ్ ఉండడం కామనే కదండి అని అంటాం మనం. అంటే ఏంటి, ఉదాహరణకి జ్వరం ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగడం చాలా, అంటే బాడీ ఇస్ డ్రైడ్ అప్, సో హీ మే ఆస్క్ వాటర్ అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. బట్ ఎవ్రీ ఫీవర్ పేషెంట్ విల్ నాట్ ఆస్క్ వాటర్. వాటర్ తాగమని ప్రతి డాక్టర్ చెప్తారు జ్వరం ఉన్నప్పుడు, కానీ ప్రతి పేషెంట్ కూడా జ్వరం ఉన్నటువంటి వాడు మంచినీళ్ళు త్రాగడు. బాగా గుర్తుపెట్టేసుకోండి. సో వాటిలో దాహం ఎక్కువగా ఉంది అంటే యూ ప్లీజ్ నోట్ డౌన్ దట్ హీ హ్యాస్ థర్స్ట్, దాహం ఉంది అన్నటువంటి రాసేసుకోండి. నెక్స్ట్ మీరు ఈ రకంగా మీరు సెకండ్ పేజ్లో మీరు కొన్ని సిమ్టమ్స్ రాసేసుకున్నారు వాడుకున్నటువంటి ప్రాబ్లంకి. థర్డ్ పేజ్ ఇంకొకటి ఉంటుంది. థర్డ్ పేజ్ ఏముంటుందంటే కనుక, ఒకటి బాధపడుతూ ఉన్నటువంటి వాడి గురించి మీరు అవగాహన చేసుకున్నటువంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ మీ దగ్గరికి ఆయన్ని తీసుకొచ్చినటువంటి అటెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. వీటిని జాగ్రత్తగా థర్డ్ పేజీలో రాసుకోండి. సో దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ ఇన్ సెలెక్టింగ్ ఏ సిమ్టమ్. థర్డ్ పేజీలో మీరు అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్, బై ఛాన్స్ మీరు ఏం అబ్జర్వ్ చేయలేదు, ఏం సిమ్టమ్స్ లేవు అంటే ఏం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్, అది తెలిస్తే మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. అది పాయింట్ మనకు అర్థమవుతుంది. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వాట్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ దట్ పేషెంట్. అంటే పేషెంట్ నీరసంగా ఉన్నానని చెప్పాడు, నీరసంగా ఉన్నాడు. నీరసంగా ఉన్నటువంటి వాడు మీ దగ్గరికి మీ ఛాంబర్లోకో మీరు ఉండేటువంటి ఇంటికో వాడు నడుచుకుంటూ వచ్చాడా, లేదా ఎవడైనా వాడిని తీసుకొచ్చాడా? ఇస్ హీ సో వీక్ టు వాక్? అలాంటివన్నీ జాగ్రత్తగా రాసుకోండి. లేదా హీఈస్ ఫైన్ బట్ హీఈస్ సీకింగ్ హెల్ప్ ఆఫ్ అదర్స్ టు రీచ్ యూ. ప్లీజ్ నోట్ డౌన్ దట్ సిమ్టమ్. హీఈస్ ఫైన్, అంత నీరసం లేడు,
కానీ కొందరికి భయం చేత వాడికి కాన్వర్సేషన్, అమ్మ ఎందుకైనా మంచిది నువ్వు పక్కన ఉండు, నాకు తెలీదు, నేనేం మాట్లాడతాను, నా డాక్టర్ గారు ఏవో అడుగుతారు ప్రశ్నలు, అవన్నీ నేను ఆన్సర్ చేయలేను, నువ్వు పక్కన ఉండు నాకు. దట్ మీన్స్ he seeks the help of others in explaining the complaints or in reaching out. Please note on that symptom. He desires company అని రాసుకోండి. కొందరు ఎంత నీరసంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా, he alone goes to the doctor. He doesn't like to have somebody with him. Please observe those points and note down. ఆయన ఏంటి, ఆయనకి బాగా సడన్గా మోషన్స్ అయిపోయాయి. మోషన్స్ అయిపోతుంటే ఇంట్లో వాళ్ళని ఎవరిని ఆయన లేపలేదు, చెప్పలేదు, ఆయన కళ్ళుతిరిగి పడిపోయాడు కూడా. ఒక 5 నిమిషాలు లేదు, మళ్ళీ లేచాడు. ఆయన లేచి అప్పుడైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, చెప్పలేదు. చెప్పకుండా ఆయన బండి వేసుకుని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. ఎందుకు అట్లా? బికాస్ ద పేషెంట్ డజంట్ లైక్ టు హ్యావ్ సంబడీస్ సపోర్ట్. ద పేషెంట్ డజంట్, ఎవరో వచ్చి నా చేయి పట్టుకుంటే నేను నెమ్మదిగా నడవడం. కొందరు ఏంటంటే కొంచెం ఇదవగానే దే లైక్ ది హెల్ప్ ఆఫ్ అదర్స్. ఏంటో నాకు బాగాలేదు, నన్ను చూసుకోవాలి అని అస్తమానం గంటకు ఒకసారి పక్కన ఉన్నటువంటి వైఫ్ని లేపి, ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు, ఇలా ట్రబుల్ సమ్గా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు అసలు ఇక్కడ ఏం పంప మునిగిపోతున్నా సరే చెప్పరు. డాక్టర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి మీ వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యారు, మీరు ఇక్కడ సైన్ చేయాలి మీరు అన్నటువంటి వాళ్ళు పిలిస్తే అప్పుడు వీళ్ళు పరిగెత్తారు. సో కొందరు అట్లా ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా హోమియోలో అవసరమే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఇన్ హోమియోపతి. మనం టైం పాస్కి మనం ఇవేవి అడగం, మనం ఎవరిని, మనకెందుకు వాళ్ళు సిమ్టమ్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ చాలా అవసరం. మీకు ఎందుకు ఇవన్నీ అవసరం నేను చెప్తాను. ఒక్కొక్క పాయింట్ డ్రగ్ సెలక్షన్లో ఎలా నేను పట్టుకున్నానో మీకు టక్కడగా మీకు చెప్పేస్తాను. తర్వాత ఇవి మీకు ఫస్ట్ ఏది బేసిస్గా నేను వెళుతున్నానో మీకు తెలియాలని చెప్తున్నాను. కానీ సో ఇలా మీరు అబ్జర్వ్ చేసేటువంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. పేషెంట్ వచ్చినప్పుడు వాడు జ్వరంగా ఉన్నాడు, 4 రోజులు జ్వరంగా, వాడు వచ్చినప్పుడు నీట్గా డ్రెస్అప్ అయ్యి, నీట్గా తలదూకొని, నీట్గా పౌడర్ రాసి పొట్టు పెట్టుకుని వాడు వస్తున్నాడా, లేదా అలా నైట్ డ్రెస్ తోటి అలా వచ్చేసాడా మీ దగ్గరికి? ఏదంటే అది ఊరి మీద రాసేసుకోండి మీరు ఫస్ట్. ఇప్పుడు బేసిక్గా దాన్ని మీరు ఎలా మీరు డ్రగ్ పట్టుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాయి అనేటువంటి ఫ్యూచర్లో మీరు డ్రగ్స్ తీసుకుని నేను అవన్నీ చెప్తాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ క్లాస్ తర్వాత నుంచి మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు ఇంకా డ్రగ్స్ మీకు మీరు ఏంటంటే మనకు బయోకెమిక్ అయిపోయింది, మెడిసిన్స్ని మీరు ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, డిసీజు, థెరపటిక్స్ ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అదే దాని ముందుగా అసలు మీరు ఏ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలనేటువంటి విషయం మీకు ఐడియా వచ్చేస్తే ఇంకా తర్వాత ఇంకా బండి మీకు అలా వెళ్తుంటుంది, దాంట్లో ఎలా మనం పట్టుకున్నా ఏంటి అనేటువంటి మీకు తెలుసు. ఇలాంటి సిమ్టమ్స్ ఒకటి రాసుకోవాలి. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఏంటి, ఇలా మీరు అబ్జర్వ్ చేసేటువంటి ఏమి అది అది ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ సెలెక్టింగ్ ఇట్ ఆర్ నాట్ ఈజ్ సెకండరీ జాబ్. ప్రైమరీ జాబ్ is you are supposed to note down the symptoms of what all you observed or what the attender is saying to you. So you try to observe all those symptoms. అటెండర్ మీకు చెప్తారు, ఏమంటే రాత్రి అంతా పడుకోలేదండి, అదిగో కాలు నొప్పి, ఇదిగో చేయి నొప్పి అని నొక్కమని అడుగుతూనే ఉన్నాడండి అని అంటారు. ఆ సిమ్టమ్స్ రాసుకోండి. కాసేపు మంచినీళ్ళు అడుగుతాడండి, మంచినీళ్ళు ఇచ్చాకేమో నాకు మంచినీళ్ళు వద్దు, నాకు కాఫీ తీసుకురా అన్నాడండి, కాఫీ తెచ్చిస్తేనేమో జస్ట్ ఒక సిప్ చేశాడండి, నాకు కాఫీ నోటికి బాగాలేదు, కాఫీ వద్దు, నాకు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వ అన్నాడండి, ఫ్రూట్ జ్యూస్ ఇస్తేనేమో. ఇదంతా ఎప్పుడు చెప్తారు మీకు? మీరు వివరంగా అడిగితే చెప్తారు. లేకపోతే ఏమంటారు, పేషెంట్ రాత్రి నుంచి ఏమీ తీసుకోలేదు, ఒకటే ఒక సిమ్టమ్, నిజానికి ఏం తీసుకోలేదు కరెక్టే, బట్ ఈ డీటెయిల్స్ మీకు ఉన్నాయనుకోండి, ఇట్ ఆల్ హెల్ప్స్ ఇన్ సెలెక్టింగ్ ద సిమిలము. ఎంత డీటెయిల్డ్గా మీ కేసు ఉంటుందో అంత గన్ షాట్గా మనం కేసుని హ్యాండిల్ చేసేస్తాం. గన్ షాటింగ్ అంటే ఇంక వేరే వర్డ్ అక్కర్లేదు, అంత ఫాస్ట్గా మీరు హ్యాండిల్ చేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హోమియోపతి ఈజ్ స్లో అని అంటారు మాత్రమే, బట్ హోమియోపతి ఈజ్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ దాన్ అలోపతి ఇఫ్ ద సెలెక్షన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇఫ్ నాట్, it is slow or it may be placebo also.
That all depends on the person who is డూయింగ్ ద జాబ్. నాలెడ్జ్ వీడు ఎలా అప్లై చేస్తున్నాడు, ఎలా డ్రగ్స్ మార్చుకుంటున్నాడు, ఎలా వెళుతున్నాడు అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. అలోపతి కన్నా ఫాస్ట్గా హ్యాండిల్ చేయొచ్చు మనం కేసెస్. మీకు ఊరిన పదాన్ని కాదు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా మీకు టైం ఉంటే మీరు ఫైండ్ టైం, బికాస్ ఇట్స్ ఆల్ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ సెలెక్టెడ్ హోమియోపతి యాజ్ వన్ ఆఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ సైన్స్. గుడ్. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉండేటువంటి సిస్టర్ను, డాక్టర్ను జస్ట్ పర్మిషన్ అడగండి. నేను ఊరికే హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ తోటి మాట్లాడి నేను వెళతాను, ఏమీ చేయను, నేనేమి ముట్టుకోను. ఐ విల్ నాట్ టచ్ ఎనీథింగ్. జస్ట్ పేషెంట్స్ తోటి నేను ఇలా ఏదో మీరు మెడికల్ దానికి సంబంధించిన కోర్స్ ఏవి చేసుకుంటున్నాను, జస్ట్ పేషెంట్ తోటి ఊరికే మాట్లాడేళ్తాను, ఏమి టచ్ చేయండి అని అడగాను, జస్ట్ అంతే. మీరు హాస్పిటల్కి మీరు వారానికి ఒకసారి కూడా వెళ్ళండి, వెళ్ళి లేదా రోజు కుదిరితే రోజు ఊరినే జస్ట్ వెళ్ళండి. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు చేయాల్సినటువంటి ఏంటంటే వెనక మీరు పేషెంట్ని మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఊరినే పేషెంట్స్ని మీరు అడగండి, మీ సిమ్టమ్స్ అడిగి తెలుసుకుంటూ ఉండండి. ఏంటి బాబు మీరు దేని గురించి వచ్చారు, ఏంటి ఎలా ఉంటుంది మీకు, ఇలాంటివన్నీ మీరు ఊరినే జస్ట్ అడగండి. అప్పుడు వాడు చెప్తాడు, ఏమండి నేను ఏదో లంగ్ ఇన్ఫెక్షన్కి వచ్చాను, నెమోనియాకి వచ్చాను, ఏదో డయేరియాకి వచ్చాను, ఏవో చెప్తాడు వాడు మీకు. చెప్పినప్పుడు మీరు వాడికి ఎన్ని రోజులు పడుతుంది, ఎలా తగ్గుతుంది, ఏంటి అనేటువంటిది మీరు అడిగి తెలుసుకోండి. అప్పుడు వాడు చెప్తాడు, ఇవ్వండి నేను వచ్చి వారం రోజులు అయిందని, ఇంకో 4 రోజులు అయిందని, ఏదో సంథింగ్ హీ సేస్ టు యూ. జస్ట్ మీరు తగ్గిందా బాబు, ఓకే, రేపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నావు, చాలా సంతోషం నాయన అన్నటువంటిది అడగనమాట. సో వాడు చెప్తాడు, అవునంటే నాది అయిపోయింది. సో వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు పట్టిందో తగ్గడానికి అన్నట్టు మీరు నోట్ చేసుకోండి ఊరిమే జస్ట్. ఇప్పుడు అదే వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు మన మాస్టర్ డిస్పెన్సరీస్కి వచ్చినటువంటి వాళ్ళని మీరు అడగండి. సో మీరు అలాంటి అబ్జర్వ్ చేస్తే మీకు చక్కగా తెలుస్తుంది మన హోమియోపతి చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి అంటారు. ఎందుకో మీకు చెప్తాను. నేను డిహెచ్ఎంఎస్ చదువుకున్న తర్వాత నేను కొన్నాళ్ళు గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. గాంధీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పేషెంట్స్ వీళ్ళందరినీ నేను నాకు ఊరినే జస్ట్ కన్సల్ట్ అవుతుంటాను, చూస్తుండేవాడిని వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు. అక్కడ డయేరియా కేసెస్ కొన్ని వచ్చేవి, పీడియాట్రిక్ కేసెస్. డయేరియా కేసెస్ కొన్ని వాళ్ళ దగ్గర తగ్గడానికి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా పడుతుండే. ఇంకేవో టెస్టులు చేయించేవారు, ఇంకేవో మెడిసిన్స్ ఇచ్చేవారు, అలా నడుస్తుండేది పిల్లలది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అంటే రోజుకి 4-5 మోషన్స్ లూజ్ కావడం, ఇలాంటిది ఏదో ఉంటుంది, అలా రన్ అవుతుంటుంది. అదే మీరు హోమియోపతిలో మీరు పట్టుకున్నారనుకోండి, 3 days is hardly enough. 3 days is hardly enough for you to solve the case of any case of diarrhea. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుని మీరు డ్రగ్ పట్టుకున్నారా, హోమియోపతి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, అది మీకు చెప్తాను. సో అందు గురించి పేషెంట్ని తీసుకొస్తున్నప్పుడు వాడు ఎలా ఉన్నాడు, ఏమిటి, ఇలాంటి సింటమ్స్ అని మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఈ వ్యూలో మీరు పేషెంట్ని హ్యాండిల్ చేయడం అనేటువంటిది పెట్టుకోండి. త్రీ కేటగిరీస్లో మీరు హ్యాండిల్ చేస్తారు పేషెంట్ని. ఇది బేసిక్ ఐడియాగా పెట్టుకోండి. సో I'll repeat again. First you will note down the symptoms of the disease. Next you will note down the symptoms associated with the main complaint. Third is your observations and attenders' observations with respect to the suffering. These 3 are required in selecting a symptom. అంతే, సింపుల్. ఇవి లేకుండా ఓన్లీ ఫస్ట్ కేటగిరీ తోటి మీరు హ్యాండిల్ చేద్దాం అనుకుంటే, మీరు చార్జ్ బిడ్డలో మీకు కొట్టినట్టుగా మీరు సిమ్టమ్స్ మీకు డ్రగ్ కావాలనుకుంటే మీకు సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ హాఫ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్.
So next topic, next slide. So for selection of minimum principles, case analysis, repetition, remedy, differentiation. What is minimum? The remedy that most closely matches the patient's totality of symptoms. Totality of symptoms ఏంటో మీ అందరికి తెలుసు, నేను మళ్ళీ మీకు రిపీట్ చేయగలే కదా. యు ఆల్ నో వాట్ ఈస్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. సో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీకు తెలుసు కాబట్టి ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తోటి లేదా ఇప్పుడు చెప్పినటువంటి 3 పాయింట్స్ తోటి డ్రగ్ ఏది మ్యాచ్ అవుతుందో చూడండి. డిసీజ్ విషయం ఒక నిమిషం పక్క పెట్టండి. అదే కాదు డయేరియాకి ఏ డ్రగ్స్ ఉన్నాయి రిపర్టరీ తెచ్చి అలా చూడకండి దయచేసి. చాలా ఈజీ మెథడ్ నేను చెప్తాను మీకు. ఏ డ్రగ్ మ్యాచ్ అవుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. అలా కాదండి మనం 100 రెమెడీస్ ఉన్నాయి అందులో ఏది మ్యాచ్ అవుతుందో మనకి ఎలా గుర్తుంటుంది, అలా మీరు కంగారు పడక్కర్లేదు. మీరు ఎప్పుడైతే ఈ 3 పాయింట్స్ మీకు కవర్ అయ్యాయో మీకు సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి వెరీ ఈజీ. Based on the law of similars, that is similia similibus curanter, includes mental, emotional, physical and general symptoms. అంటే ఇవన్నీ మీకు ఇప్పుడే కాదు, ఇంకా స్లైడ్ మామూలుగా తయారైంది కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏ డ్రగ్కి మ్యాచ్ అవుతుందో ఆ డ్రగ్ సెలెక్ట్ చేస్తాము. There are no specific drugs for specific diseases. ఏ డిసీజ్కి ఈ మందు అనేటువంటిది హోమియోపతిలో ఎక్కడా లేదు. ఎవరైనా చెప్పినా నమ్మకండి, వినకండి. ఐఎమ్ వెరీ క్లియర్. సో డిసీజ్ని బట్టి డ్రగ్ని కాదు, ఈ 3 కేటగిరీస్లో ఏ డ్రగ్ సరిపోతుందో చూసుకోండి, దాన్ని బట్టి మీరు డ్రగ్ సెలెక్ట్ చేసుకోండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో సన్ స్ట్రోక్ ఉంది, సన్ స్ట్రోక్ అనగానే వాట్ ఆర్ ద మెడిసిన్ ఫర్ సన్ స్ట్రోక్ అలా వెళ్ళిపోకండి దయచేసి. సన్ స్ట్రోక్ అనగానే ఓకే అంటే ఎండలో వెళ్ళొచ్చాడు దానివల్ల వీడికి జ్వరం వచ్చింది, దానికి సంబంధించిన ఉండదని ఫస్ట్ కేటగిరీ అయిపోయింది. సెకండ్ కేటగిరీలో సన్ స్ట్రోక్తో పాటు వాడికి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, వాడికి చలి ఉంది, లేదా వాడికి ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు, వాడు సైలెంట్గా వాడు పడుకోవాలి, లేదా వాడికి సన్ స్ట్రోక్ తగిలేవాడు కూడా భయం వచ్చేసింది, ఏమో నిన్న పేపర్లో చూశాను ఎవరో ఎండ దెబ్బ తగిలి 2 చనిపోయారట, 3వ వాడిని నేను అవుతానేమో అని భయం వాడికి స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ కూడా సెకండ్ కేటగిరీలో మీరు రాసేసుకోండి. థర్డ్ కేటగిరీలో మీరు వెళ్ళి మీరు చూసినప్పుడు ఆ పేషెంట్ ఎలా ఉన్నాడు ఏమిటి అంటే మీరు అబ్జర్వ్ చేసుకో. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి అసలు నన్ను పని చేసుకొని లేదండి నేను ఎప్పుడూ అక్కడ కూర్చోమని అడుగుతున్నారు ఆయన, ఏంటి జస్ట్ హియర్ సన్ స్ట్రోక్ అంతే, నన్ను ఇంట్లో పని చేసుకునేట్లేదు, మా హస్బెండ్ పక్కనే ఉండమంటున్నారు, నీళ్ళు ఇవ్వమంటున్నారు, ఇంకేదో తాగించమంటున్నారు, నిమ్మకాయ నీళ్ళు ఏమంటున్నారు, లేదా ఎండుకడ్జూర నీళ్ళు ఇవ్వమంటున్నారు, లేదా ఓఆర్ఎస్ ఇవ్వమంటున్నారు, ఇప్పుడే తాగారు కదండి కాసేపు పడుకోండి అన్న ఆయన వినట్లేదండి, ఏమో నాకు డిహైడ్రేషన్ అయిపోతుందేమో, ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వ తీసుకెళ్తావు, వేరు వాటికి తీసుకెళ్ళకు, ఇక ఇన్ని మాట్లాడేస్తున్నారు సార్ ఆయన అని చెప్తుంది అనుకుంటారు. అవన్నీ కూడా దయచేసి మీరు పేషెంట్ యందు దయ కలిగి మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. వాడిని చూసి ఏంట్రా ఈ చిన్నదానికి భయపడుతున్నాడు అని చెప్పి మీరు వాడిని ఒక తప్పుగా చూడకండి దయచేసి. ప్లీజ్ అబ్జర్వ్ హిమ్ విత్ హార్ట్లీ. అలా మీరు దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని నోట్ చేసుకోండి. సో ఇవన్నీ నోట్ చేసుకుంటే మీరు ఎప్పుడు మీరు డ్రగ్ మీరు పట్టుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే చెప్పినట్టు ఒకడికి భయం, ఇంకొకడికి అసలు జ్వరం వచ్చింది, ఎండలోకి వచ్చాడు, ఏవో తాగేశాడు, వచ్చి అలా పక్కన పడుకుని పేడంతే, వాడు పిలిస్తే పలకడు ఒకటి నన్ను డిస్టర్బ్ చేయను పడుకున్నాను, ఏమవుతుంది నాకు ఏమవుతుంది నన్ను పడుకో, ఒకటే మాట నాకేమొద్దు నన్ను పడుకోని, నాకేమొద్దు నన్ను పడుకోని, ఇంతే వాడు చెప్పేది, ఇంకేం మాట్లాడుకుంటారు. నీకు తలనొప్పి ఉందిరా, కాళ్ళ నొప్పులు ఉన్నాయిరా, ఏమైనా తాగరా అని 10 సార్లు మీరు ఒకసారి తీసుకురా అని ఇలా తాగేస్తారు, ఆ గ్లాస్ అక్కడ పెడతారు, వాడు పడుకుంటాడు. సన్ స్ట్రోక్తో పాటు ఈ సిమ్టమ్ ఒకటి రాసుకోండి, హీ డజంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్ అండ్ హీ వాంట్స్ టు టేక్ అబ్సల్యూట్ రెస్ట్. ఏమీ లేదు వాడికి, అలా ఉండేవాడు కొందరు ఉంటారు. సో ఇలా మీరు ప్రతి పేషెంట్ది జాగ్రత్తగా అడిగి మీరు రాసుకోవాలి. ఇది రాసుకున్నప్పుడు మీరు మందు వేసాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మందు వేసాం. మనం మందు వేసిన తర్వాత ఎంతసేపు ఆగాలి, మళ్ళీ ఎప్పుడు మనం మందు వేయాలి హోమియోపతిలో. అదే మీకు ఎలోపతిలో అయితే 6th అవర్లీ 8th అవర్లీ ఓడి బీడి ఇవన్నీ వాళ్ళు చెప్తారు. మీకు హోమియోపతిలో మందు ఇప్పుడు వేసానండి,
ఏదో ఎండ దెబ్బ తగిలింది, మందు వేసాను, మళ్ళీ ఎప్పుడు నేను మందు వేయాలి? కంగారు పడకండి. ఫస్ట్ ఈ 3 బేసెస్ చేసుకుని మీరు డ్రగ్ సెలెక్ట్ చేశారా? ఎస్ సార్, ఐ హావ్ సెలెక్టెడ్ యాజ్ ద గైడ్ లైన్స్ గివెన్ బై యూ. ఓకే. దాన్ని ఇప్పుడు మందు వేసిన తర్వాత పేషెంట్లో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా వెయిట్ చేసి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక గంట ఏడుకు మీరు వెంటనే మీరు కంగారు పడిపోకండి. మీరు అక్కడ ఏదో శత్రువుని మీరు గమనించారు, ఒక మంచి సైనికుడిని మీరు వదిలేరు అక్కడికి. ఆ వెళ్ళినటువంటి సైనికుడి దగ్గర నుంచి సిగ్నల్ కావాలి మీకు. వాడు అక్కడికి వెళ్ళినటువంటి వాడు నేను సరిపోను, ఇంకో 10 మంది కావాలి నాకు అనేటువంటి సిగ్నల్ అయినా ఇస్తాడు. లేదా నేను సరిపోను, ఇంకో ఇంకా నాకన్నా బలమైనటువంటి ఫలానా వాడు ఎవడైనా ఇక్కడికి వస్తే కానీ యుద్ధం అవ్వదు అన్నటువంటి సిగ్నల్ అయినా వాడు ఇస్తాడు. ఏమీ సిగ్నల్ ఇవ్వకుండా వాడు అక్కడ కూర్చోడు. వాడు అలా ఉంటాడు. వాడు సైనికుడు. వాడు ఎలా ఉంటాడు? వాడు వీలైనంత వరకు వాడు సాల్వ్ చేసుకుని వచ్చేస్తాడు. వాడు సాల్వ్ చేయలేనిదైతే సాల్వ్ చేయలేని చెప్తాడు మీకు. సాల్వ్ చేస్తే సాల్వ్ చేసేసానని చెప్తాడు. లేదా ఈ సైనికుడే అక్కడ మరణించిన కూడా ఉండొచ్చు, మరణించిపోయి ఉండొచ్చు. అది కూడా జరగచ్చు కదా. హీ మే బి అటాక్డ్ బై ద అపోనెంట్స్ అండ్ హీ మైట్ హవ్ డైట్. సో ఈ 3 కేటగిరీస్లో ఏంటి అంటే మనకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ వెళ్ళినటువంటి వాడు సిగ్నల్ ఇస్తాడు. ఆ సిగ్నల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. బై ఛాన్స్ వాడు వెళ్ళినటువంటి వాడు చనిపోయాడు, ఎవడు సైనికుడు, అప్పుడు మీకు అక్కడి నుంచి సిగ్నల్ ఏమొస్తుంది? వాడు అంటే ఆ అపోనెంట్ వాడు ఇంకొంచెం వాడు రెచ్చిపోతున్నట్టు మీకు కనపడుతుంది. నేను డిసీజ్ పెరుగుతున్నట్టు కనపడుతుంది. వెళ్ళినటువంటి మందు అక్కడ హెల్ప్ చేయలేదు, డిసీజ్ పెరిగింది, అలా అయినా కనబడుతుంది. ఒక్కొక్కసారి ఇద్దరి మధ్యలో బాగా యుద్ధం అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా మీకు ఘర్షణ, శబ్దాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మీకు అర్థమైపోతుంది. ఇక మనవాడు కూడా వాడితో ఈక్వల్గా ఫైట్ చేస్తున్నాడు, కంగారు పడకండి ఊరికినాయి. వాడు ఒక వ్యూలో వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళినటువంటి వాడు యుద్ధం చేయనియాలి. అది కాదండి, అక్కడ ఏంటో యుద్ధం అయిపోతుంది, మనం జాగ్రత్త ఉండాలి, వెళ్ళు 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 వెళ్ళు, ఇంకో 10 మంది వెళ్ళిపోండి చేసి వీళ్ళు వెళ్ళి వాడేళ్ళు మొత్తం పాడు చేసి వస్తారు. నేను చెప్తాను కదరా, నేను ఎందుకు వచ్చేసావు నువ్వు, నేను చెప్తా కదా, నువ్వు వాడిని గమనించుకున్నా, అక్కడ ఉన్నాడు వాడు శత్రువు, వాడికి టార్గెట్ చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నా, నేను చేస్తున్నాను, నువ్వు వెళ్ళి అక్కడ చేసేది కానీ వాడు మన మైండ్ అంత స్పాయిల్ అయిపోతుంది. మన ప్లాన్ చేసింది అంతా కూడా ఎంత. అసలు వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు అగైన్ ఇండియా ఆర్మీ టు మన సింధూర్ ఎంత బాగా చేశారు వాళ్ళు. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్గా షూట్ చేయాలి అక్కడ. అది అంతే, సింపుల్, ఇంకేం లేదు ఇక్కడ. హోమియోపతిలో కూడా అంతే, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒక డ్రగ్ వేసామంటే ఒక సైనికుడిని వదిలాం మనం. అక్కడ సైనికుడిని వదిలినప్పుడు వాడు అక్కడ సాల్వ్ చెయ్యాలి. వాడు అలాంటి సైనికుడిని వీడు వదులుతాడు, కానీ ఊరికే గనబడుకుని ప్రతివాడిని వీడు వదిలేడు కదా. అలా వదిలితే అది యుద్ధం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. గనబడుకుని ప్రతివాడిని వెళ్ళిపోండి, 4 వెళ్ళిపోయి 4 గనబడుకుని 4 పక్కల ఉంచండి, వాడు దొరికిపోతాడు. ఎందుకు దొరికిపోతాడు? 4 మీద కలిపి ఒకటే పంపేస్తాడు. కనుక ఆ రకంగా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళినటువంటి సైనికుడు చెప్తాడు, ఎస్ ఐ నీడ్ సమ్ ఎక్స్ట్రా సపోర్ట్ అనగానే మీకు ఏమవుతుంది? వ్యాధి తగ్గింది, కానీ ఇంకా వ్యాధి లక్షణాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఇంకొక డోస్ వేయండి. తగ్గిందే లేదు చూడండి. తగ్గినది ఉదాహరణకి పొద్దున 8ంటికి మందు వేసాం, 12ంటికి తగ్గింది, 4ంటికి ఏమవుతుందో చూడండి, తగ్గి మళ్ళీ పెరుగుతోంది. లేదా 12 పొద్దున 8ంటికి మంది చేస్తే 12ంటికి తగ్గింది, 12 నుంచి 4 దాకా కేసు అలానే ఉందనుకోండి. ఇవన్నీ మీ అబ్జర్వేషన్లో ఉంటాయి. జాగ్రత్తగా మీరు యాంగ్షియస్గా ఉంటే మీరు ఐడెంటిఫై చేయలేరు. అప్పుడు 4 గంటలకు కాంటే ఇంకొక డోస్ వేయండి, మీరు వేస్తారు. అలా మీరు టైం పీరియడ్ ఈస్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఐ సెడ్. ఇట్ నీడ్ నాట్ బి 4 hours, ఇట్ కెన్ బి 15 minutes ఆల్సో, ఇట్ కెన్ బి 1 hour ఆల్సో, ఇట్ కెన్ బి 1 day ఆల్సో. మీరు ఫస్ట్ మందే కానీ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి పేషెంట్ ఏంటి, మన మందు వెళ్ళి ఏం చేస్తుంది వాటిలో అబ్జర్వ్ చేస్తే మీకు నెమ్మది, అంటే అరగంటకు ఒకసారి మీరు పేషెంట్ని అడగక్కర్లేదు. వ్యాధి తీవ్రతను బట్టి మందు తీవ్రత ఉంటుంది. ఎదుటివాడు వేసే బాంబులను బట్టి వీడు అంత స్పీడ్ బాంబులు వేస్తాడు, కానీ వాడు ఒక బాంబు వేసి కాసేపు కూర్చుంటే వెయిట్ చేస్తాడు. నా దగ్గర 10 బాంబులు ఉన్నాయి చూసుకొని 10 బాంబులు వేసేడు. ఆ రకంగా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు మనం దీని గురించి ఇంకొంచెం వివరాలు మీకు, అంటే రిపిటేషన్ గురించి మాత్రమే నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి సన్స్ట్రోక్ గురించి మనకి క్లాస్ డాక్టర్ శైలపుత్రి విల్ స్టార్ట్.